ప్రతి మనిషిలోనూ భగవత్ చైతన్యం ఉంటుంది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు. సాటి మనిషిలో ఆ దైవత్వాన్ని దర్శించగలగడమే అసలైన మానవీయత. తోటి మానవులకు సేవ చేయడం ద్వారా ఆ దివ్యత్వాన్ని అనుభవపూర్వకంగా సాక్షాత్కరింపచేసుకోవచ్చు. దృఢమైన శరీరం, పదునైన బుద్ధి, సాహసోపేతమైన ఆలోచనలు ఉన్నవారికి ఆధ్యాత్మికత సులభంగా అలవడుతుంది. ఇలాంటి జీవన మార్గదర్శకత్వంతో ఆధ్యాత్మికతను మేళవించి మానవ జన్మ అసలు ఉద్దేశాన్ని అవగతం చేసే దివ్యమూర్తులు గురుస్వరూపులు. లౌకిక కార్యకలాపాలతో పాటు అంతర్గత వికాసాన్ని కూడా పెంపొందింపజేస్తూ ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరింపజేసే గురువులు ఎందరో ఈ దివ్యధాత్రిలో సాకారమయ్యారు. నా గురోరధికం దైవం. ఎవరు గురువుని మించిన దైవం లేరని నమ్ముతారో వారే కృతార్థులు అవుతారు. గురువు పట్ల శాశ్వతమైన భక్తి ప్రపత్తులు ఉన్నప్పుడే శిష్యులు అనుగ్రహపాత్రులవుతారు. ఎన్నో జన్మల నుంచి సంక్రమించిన దుష్కర్మల్ని దహించి మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేది సద్గురువే. అలాంటి గురుస్వరూపుల వల్ల ఆర్షధర్మం నిరంతర జీవనవాహినిలా మునుముందుకు ప్రవహిస్తోంది. ఆ కోవకు చెందిన గురుశ్రేష్ఠులు శ్రీ నారాయణ కాకా మహారాజ్. ఆయన గురువు లోక్నాథ్ తీర్థస్వామి స్థాపించిన ఆశ్రమాన్ని ఆయన ఎంతగానో అభివృద్ధి చేసి ఆ ఆశ్రమానికి ఎంతో ఖ్యాతిని ఆపాదించారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న పరమపూజ్య శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్ మహాయోగ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమం మహాయుగం లేదా శక్తిపాత యోగం అనే ప్రాచీన ఆధ్యాత్మిక సాధనా విధానానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి వేలాది మంది సాధకులు వచ్చి ధ్యానం, గురుస్మరణ, సత్సంగం, శక్తిపాత దీక్ష ద్వారా ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తుంటారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో నెలకొన్న ఈ ఆశ్రమంలో నిత్య ధ్యానం, గురుపూజ, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, గురు పూర్ణిమ ఉత్సవాలు, సాధనా శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించబడుతూ గురు పరంపర వైభవాన్ని సజీవంగా ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఆశ్రమ అభివృద్ధికి యోగ తపస్వి పరమపూజ్య శ్రీ నారాయణ కాకా మహారాజ్ విశేష కృషి చేశారు. ఆయన ఈ ట్రస్టుకు ప్రధాన ట్రస్టీగా, మహాయోగ సాంప్రదాయ ప్రచారకుడిగా సేవలందించి వేలాది మంది సాధకులకు మార్గదర్శులయ్యారు. శ్రీ నారాయణ కాకా మహారాజ్ 1927 జూలై 3న మహారాష్ట్రలోని ధూలే నగరంలో ఒక సనాతన ధార్మిక కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సంస్కృత భాష, భారతీయ తత్వశాస్త్రం, యోగశాస్త్రం పట్ల ఆయనకు అసాధారణమైన ఆసక్తి ఉండేది. విద్యాభ్యాసంలో కూడా ప్రతిభ కనపరిచిన ఆయన బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్లో బీఈ అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టాను పొందారు. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన మనసు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సాధన వైపే నిలిచేది. కళాశాల విద్యను అభ్యసిస్తున్న కాలంలో 1950 సంవత్సరంలో శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్ సన్నిధిలో శక్తిపాత దీక్షను స్వీకరించడం ఆయన జీవితంలో గొప్ప మలుపుగా మారింది. గురుకృపతో ప్రారంభమైన అంతర్ముఖ సాధన ఆయనను మహాయోగ మార్గంలో అగ్రగామిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత జీవితాంతం బ్రహ్మచర్యాన్ని కట్టుదిట్టంగా ఆచరిస్తూ మహాయోగ సాంప్రదాయం ప్రచారం, సాధకుల ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. గురుభక్తి, వినయం, నిష్కామ సేవ, నిరంతర ధ్యానం ఆయన వ్యక్తిత్వానికి ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్కి
శక్తిపాత యోగ సాంప్రదాయంలో అత్యంత గొప్ప సిద్ధగురువులుగా పేరుంది. వారి అనుగ్రహంతో శ్రీనారాయణ కాకా మహారాజ్ ఆత్మసాక్షాత్కార మార్గంలో ఉన్నత స్థితిని చేరుకుని అదే మార్గాన్ని వేలాది మంది సాధకులకు అందించారు. గురువు నుంచి శిష్యునికి సంక్రమించిన ఈ మహాయోగ పరంపర నిరంతరంగా కొనసాగుతోంది. గురుకృప ద్వారానే కుండలిని శక్తి మేల్కొని సాధకులు పరమాత్మ అనుభూతిని పొందగలరనే సందేశాన్ని ఈ పరంపర అందిస్తోంది. శ్రీనారాయణ కాకా మహారాజ్ జీవితాన్ని పరిశీలిస్తే విద్య, ఉద్యోగం, ఆధ్యాత్మికత ఈ మూడింటిని సమన్వయం చేసిన విలక్షణ వ్యక్తిగా ఆయన కనిపిస్తారు. ఆధ్యాత్మిక జీవనాన్నే పరమలక్ష్యంగా భావించి గురుసేవ, సాధన, శిష్య బోధనకు అంకితమయ్యారు. నాసిక్ ఆశ్రమం ఆయన తపస్సు, గురుభక్తి, మహాయోగ ప్రచారానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచి ఆధ్యాత్మిక జిజ్ఞాసకులను ఆకర్షిస్తోంది. మహాయోగ సాంప్రదాయంలో గురుపరంపరను దైవస్వరూపంగా భావిస్తారు. ఈ పవిత్ర పరంపరలో పరమపూజ్య శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్కు ఆధ్యాత్మిక దీక్షను ప్రసాదించిన పరమపూజ్య శ్రీ యోగానంద బ్రహ్మచారి మహారాజ్ మహాయుగ చరిత్రలో ఆయనను గొప్ప యోగ సిద్ధుడిగా, గురుకృపా స్వరూపుడిగా ఆరాధిస్తారు. ఆయన ప్రచారానికి దూరంగా ఉంటూ నిశ్శబ్ద సాధనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శించడం కాదు, సాధకునిలో అంతర్ముఖ చైతన్యాన్ని మేల్కొల్పడం గురువు ధర్మమని ఆయన ప్రబోధించారు. శ్రీ యోగానంద బ్రహ్మచారి మహారాజ్ సాధనా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. నిజమైన ఆధ్యాత్మిక అర్హత కలిగిన వారికే శక్తిపాత దీక్షను ప్రసాదించేవారని మహాయోగ సాంప్రదాయం చెబుతోంది. గురుకృపతో మేల్కొన్న కుండలినీ శక్తి సాధకుడిని స్వయంగా పరమసత్యం వైపు నడిపిస్తుందనే విశ్వాసాన్ని ఆయన బలంగా ప్రతిపాదించారు. శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్ తన గురువు వద్ద కఠిన సాధన చేసి మహాయోగ రహస్యాలను గ్రహించారు. గురువు ఆదేశాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మహాయోగాన్ని ప్రచారం చేశారు. వేలాది మంది సాధకులకు శక్తిపాత దీక్షను అందించి గురు పరంపరను విశాలంగా విస్తరించారు. ఆయన శిష్యుల్లో శ్రీనారాయణ కాకా మహారాజ్ వంటి మహనీయులు ప్రపంచవ్యాప్తంగా మహాయోగ సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఈ గురు పరంపరలో ఒక గొప్ప విశేషం కనిపిస్తుంది. ఇక్కడ వ్యక్తి కంటే గురుతత్వానికే అత్యున్నత స్థానం కల్పిస్తారు. గురువు తనను తాను గొప్పవాడిగా ప్రకటించుకోరు. తన గురువు మహిమను మాత్రమే కీర్తిస్తారు. ప్రతి గురువు తనకు లభించిన దివ్య జ్ఞానాన్ని తదుపరి తరానికి అందిస్తూ పరంపరను నిరంతరాయంగా కొనసాగిస్తారు. అందుకే మహాయోగ సాంప్రదాయంలో గురు పరంపరను ఆధ్యాత్మిక గంగగా అభివర్ణిస్తారు. ఒక గురువు నుంచి మరో గురువుకు, అక్కడ్నుంచి లక్షలాది మంది సాధకులకు ప్రవహించే ఈ గురుకృపా ప్రవాహం నేటికి నిరంతరంగా కొనసాగుతోంది. శ్రీ యోగానంద బ్రహ్మచారి మహారాజ్, శ్రీ లోకనాథ్ తీర్థస్వామి మహారాజ్, శ్రీ నారాయణ కాకా మహారాజ్ వంటి మహనీయుల జీవితాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. గురుకృపతో ప్రారంభమైన సాధన చివరికి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. వినయం, గురుభక్తి, నిష్కామ సేవ, నిరంతర ధ్యానం ఈ మార్గంలో నిజమైన సంపదగా నిలుస్తాయి. ఇదే మహాయోగ సాంప్రదాయం ప్రపంచానికి అందించిన శాశ్వత ఆధ్యాత్మిక సందేశం. శ్రీ నారాయణ కాకా మహారాజ్ ఆశ్రమం ప్రశాంతతకు, పవిత్రతకు ప్రతీకగా నిలుస్తుంది. నగర సందడికి కొంత దూరంగా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక నిర్మలమైన నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది.
పచ్చని చెట్లు, విశాలమైన ప్రాంగణం, పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరిలోనూ ప్రశాంత భావాన్ని కలిగిస్తాయి. ధ్యానానికి అనుకూలంగా రూపుదిద్దుకున్న ఈ ఆశ్రమం సాధకులకు ఆధ్యాత్మిక సాధనకు అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆశ్రమానికి ప్రధాన ఆకర్షణ ధ్యాన మందిరం. విశాలంగా నిర్మించిన ఈ మందిరంలో ప్రతిరోజు సాధకులు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఆర్భాటం కనిపించదు. ప్రశాంతత, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ఏకాగ్రత మాత్రమే కనిపిస్తాయి. ధ్యాన సమయంలో ప్రతి ఒక్కరూ గురుస్మరణతో అంతర్ముఖంగా కూర్చొని సాధన చేస్తారు. ఈ మందిరంలో భజనలు, సత్సంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా నిర్వహిస్తారు. ఆశ్రమంలో గురు పరంపరకు అత్యంత గౌరవం కల్పించారు. పరమపూజ్య శ్రీ లోక్నాథ్ తీర్థస్వామి మహారాజ్, శ్రీ నారాయణ కాకా మహారాజ్ స్మృతిని చిరస్థాయిగా నిలబెట్టే పవిత్ర స్థలాలు సాధకులకు ప్రేరణ కలిగిస్తాయి. ఆశ్రమ ప్రాంగణంలో విశాలమైన సభామండపం ఉంది. గురు పూర్ణిమ, ఆధ్యాత్మిక సదస్సులు, శక్తిపాత దీక్షా కార్యక్రమాలు, భక్తుల సమావేశాలు ఈ ప్రాంగణంలో నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధకులు ఒకచోట చేరి గురు పరంపర బోధనలను ఆలకిస్తారు. ఈ సభామండపం సత్సంగాలకు ప్రధాన వేదికగా నిలుస్తుంది. ఆశ్రమంలో గ్రంథాలయం కూడా ఉంది. యోగం, వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీత, దత్త సాంప్రదాయం, మహాయుగం, గురుపరంపర వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఇక్కడ భద్రపరిచారు. సాధకులు ఈ గ్రంథాలను అధ్యయనం చేసి తమ సాధనను మరింత లోతుగా కొనసాగిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సాధారణ వసతి సౌకర్యాలు కల్పించారు. పరిశుభ్రమైన గదులు, సాధారణ భోజన సదుపాయం, నిశ్శబ్దమైన విశ్రాంతి వాతావరణం సాధకులకు అందుబాటులో ఉంటుంది. ఆశ్రమ జీవనంలో ఆడంబరానికి చోటు ఉండదు. నిరాడంబరత, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి చోట కనిపిస్తాయి. ఆశ్రమంలోని ప్రతి మూలలో గురుభక్తి పరిమళిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు, గురుస్మరణ, ధ్యానం, నామజపం, సత్సంగం నిరంతరంగా కొనసాగుతుంది. పక్షుల కిలకిలా రావాలు, చెట్ల మధ్య వీచే చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం సాధకుని మనసును సహజంగానే ధ్యానస్థితిలోకి తీసుకువెళ్తాయి. ఈ ఆశ్రమానికి వచ్చే భక్తులు తమలోని అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందుతారు. గురుకృప, ధ్యానం, నిశ్శబ్దం, ప్రకృతి, ఆధ్యాత్మిక చైతన్యం ఒకే చోట కలిసిన పవిత్ర సాధనా క్షేత్రంగా శ్రీ నారాయణ కాకా మహారాజ్ ఆశ్రమం నేటికి వేలాది మంది సాధకులను ఆకర్షిస్తూ మహాయోగ సాంప్రదాయ వైభవాన్ని చాటుతోంది. శ్రీ నారాయణ కాకా మహారాజ్ జీవితం ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం. ఆయన మాటల్లో కంటే ఆచరణలోనే ఎక్కువ బోధన కనిపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రపంచానికి దూరంగా వెళ్లడం కాదని, ప్రపంచంలోనే జీవిస్తూ మనసును పరమాత్మ వైపుకు మళ్లించడం అని ఆయన సందేశమిచ్చారు. ప్రతి మనిషిలోనూ దివ్య చైతన్యం ఉందని, దానిని గుర్తించడమే జీవిత పరమార్థమని బోధించారు. గురుకృప లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం సంపూర్ణం కాదని ఆయన తరచూ చెప్పేవారు. సద్గురువు అనుగ్రహం లభిస్తే సాధన సహజంగా సాగుతుందని వివరించారు. గురువు వెలిగించే దీపం కాదని, మనలో ఇప్పటికే వెలుగుతున్న దివ్య జ్యోతిని గుర్తించేలా చేసే మార్గదర్శి అని ఆయన ప్రబోధించారు. ధ్యానమంటే కళ్లను మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదని ఆయన చెప్పారు. ప్రతి క్షణం మనసు ప్రశాంతంగా ఉండడం, ప్రతి పనిని దైవార్పణ భావంతో చేయడం కూడా ధ్యానమే అని వివరించారు. బలవంతంగా మనసుని నియంత్రించడానికి ప్రయత్నించవద్దని, గురుస్మరణతో మనసు సహజంగానే ప్రశాంతమవుతుందని సందేశమిచ్చారు.
ప్రతి మనిషిలో కుండలీ శక్తి సహజంగా నిద్రాణ స్థితిలో ఉంటుందని, సద్గురువు కృపతో ఆ శక్తి మేల్కొంటే సాధకుని జీవితంలో నిజమైన ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ మార్పు బయట కనిపించే అద్భుతాల్లో కాదు, మనసులో కలిగే ప్రశాంతతలో, ప్రేమలో, కరుణలో, వినయంలో కనిపించాలని ఆయన ప్రబోధించారు. అహంకారమే ఆధ్యాత్మిక ప్రయాణానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన హెచ్చరించారు. వినయం ఉన్నచోటే గురుకృప నిలుస్తుందని, తనను తాను గొప్పవాడిగా భావించే వ్యక్తి దైవానికి దూరమవుతాడని, తనను దైవానికి సమర్పించుకున్న వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందుతాడని వివరించారు. సేవాభావానికి ఆయన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా పరమాత్మ సేవేనని ఉపదేశించారు. ప్రతి మనిషిలో భగవంతుడిని చూడగలిగినప్పుడు జీవితం పవిత్రమవుతుందని ఆయన సందేశమిచ్చారు. భక్తి అంటే కోరికలు కోరడం కాదని, దైవంపై సంపూర్ణ విశ్వాసంతో జీవించడమని ఆయన చెప్పేవారు. శ్రీ నారాయణ కాకా మహారాజ్ ఆశ్రమం కేవలం ధ్యానం చేసే స్థలం మాత్రమే కాదు, మనిషిలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దే పవిత్ర కేంద్రంగా కూడా నిలిచింది. గురుకృప, సేవ, సంస్కారం, సాధన ఈ 4 విలువలను ఆశ్రమ జీవనంలో సమానంగా పాటిస్తారు. ప్రతి సేవను దైవసేవగా భావించడం ఈ ఆశ్రమ ప్రత్యేకత. ఆశ్రమంలో ఆధ్యాత్మిక విద్యకు విశేష ప్రాధాన్యమిస్తారు. మహాయోగం, శక్తిపాత యోగం, భగవద్గీత, ఉపనిషత్తులు, దత్తు సాంప్రదాయం, గురుపరంపర వంటి అంశాలపై సత్సంగాలు, అధ్యయన సమావేశాలు, ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్తగా వచ్చే సాధకులకు ధ్యానం గురించి అవగాహన కల్పించి గురుస్మరణ ప్రాముఖ్యతను వివరిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధకులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడం ఆశ్రమం చేసే ప్రధాన సేవల్లో ఒకటి. సందేహ నివృత్తి, ధ్యాన సాధనల్లో ఎదురయ్యే అనుభవాలపై వివరణ, గురుపరంపర బోధనలపై చర్చలు నిరంతరం కొనసాగుతాయి. ఈ కార్యక్రమాలు సాధకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఆశ్రమంలో గ్రంథ ప్రచురణకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. మహాయోగ సాంప్రదాయం, గురువుల జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక బోధనలు, ధ్యాన మార్గదర్శక గ్రంథాలను ప్రచురించి భక్తులకు అందిస్తారు. పత్రికలు, స్మారక సంచికలు, ఆధ్యాత్మిక వ్యాసాల ద్వారా మహాయోగ సందేశాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. శ్రీ నారాయణ కాకా మహారాజ్ ఆశ్రమం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక విశిష్ట సాధనా క్షేత్రంగా నిలిచింది. దత్త సాంప్రదాయ భక్తి, నాద సాంప్రదాయ యోగ సాధన, అద్వైత వేదాంత తత్వం ఈ 3 మహోన్నత ఆధ్యాత్మిక ప్రవాహాలను ఒకే వేదికపై సమన్వయం చేసిన అరుదైన ఆశ్రమంగా ఇది గుర్తింపు పొందింది. గురుకృప, ధ్యానం, ఆత్మజ్ఞానం, నిష్కామ సేవ అనే 4 విలువలను జీవితంలో ఆచరించేందుకు ఈ ఆశ్రమం ఎంతో మంది సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ పవిత్ర సాధనా క్షేత్రం ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతోంది. ప్రశాంతత కోసం వెతుకుతున్న మనసుకు ధ్యానాన్ని అందిస్తోంది. గురువును వెతుకుతున్న సాధకునికి గురుకృపను పరిచయం చేస్తోంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసకులకు ఆత్మజ్ఞాన మార్గాన్ని చూపిస్తోంది. అందుకే శ్రీ నారాయణ కాకా మహారాజ్ ఆశ్రమం భారతీయ సనాతన ఆధ్యాత్మిక సాంప్రదాయానికి సజీవ చిహ్నం. గురుభక్తికి చిరస్థాయి నిలయం, మహాయోగ సాధనకు విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రం. ఈ పవిత్ర ఆశ్రమం ధ్యాన మార్గం, ఆత్మజ్ఞాన సందేశం అందిస్తూ సాధకుల జీవితాలను ప్రకాశవంతం చేస్తూ ఆర్షధర్మ ఉద్దీపనకు నిరంతరం పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః.
చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.